ఎమ్మెల్యేల పాకెట్ మనీ లాగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఇది తెలంగాణలో జరుగుతున్న బ్రేకింగ్ న్యూస్ అని చెప్పాలి. తెలంగాణలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయి. టెండర్లు పిలవకుండా నామినేషన్ పై అభివృద్ధి పనులు అప్పగించారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనుల కోసం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 10 కోట్ల చొప్పున మొత్తం 1190 కోట్లు మంజూరు చేస్తూ గత ఏడాది జనవరి 30వ తేదీన జీఓఆర్టీ నెంబర్ 22 పేరిట అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీం జారీ చేశారు. తెలంగాణ సర్కార్ జీవో నెంబర్ 299 తేదీ 25/11/2024 సంవత్సరం ద్వారా జిల్లా కలెక్టర్లకు నిధులు విడుదల చేస్తూ నిధుల వినియోగంపై మార్గదర్శకాలు కూడా ఇచ్చిర్రు. ఈ మార్గదర్శకాల ప్రకారం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి కేటాయించిన 10 కోట్లలో 2 కోట్లు ప్రభుత్వ పాఠశాలల అవసరాల కోసం, 1 కోటి రూపాయలను తాగునీటి పనులకు, 50 లక్షలు కలెక్టరేట్ ఇతర ప్రభుత్వ కార్యాలయాల రిపేర్లకు, ఇక మిగిలిన 6.5 కోట్లు 6,05,00,000 ఇతర అభివృద్ధి పనులకు కేటాయించాలని, ఈ పనులకు నిధులను 2023-24 సంవత్సరంలోనే వినియోగించాలని ఆదేశాలు జారీ చేసిర్రు. సంబంధిత శాసనసభ్యుడు అవసరమున్న అభివృద్ధి పనుల జాబితా ఇవ్వగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆయా పనులకు నిధులను మంజూరు చేస్తారు. మంత్రి నిధుల మంజూరు తర్వాత జిల్లా కలెక్టర్ సంబంధిత ఇంజనీరింగ్ విభాగాలతో పనిచేయిస్తారు. స్పెషల్ డెవలప్మెంట్ పనుల కోసం విడుదల చేసిన 1190 కోట్లు మార్గదర్శకాలకు అనుగుణంగా ఖర్చు చేయడం లేదనేసి, దీంతో ప్రజాధనం వృధా అవుతుందని తాజాగా వెల్లడైంది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కమ్ నివాసం కోసమే 1,14,00,000 ఖర్చు పెట్టిరంటే అర్థం చేసుకోవచ్చు. ఎవరా ఇంతకా ప్రభుత్వుడంటే దేవరకొండ శాసనసభ్యుడు బాలు నాయక్ తన నివాసంలో రిపేర్ అండ్ రెనోవేషన్, ఫర్నిచర్, ఏసీలు, టీవీల కొనుగోలు కోసం 1,14,00,000 ప్రతిపాదనలు పంపించగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మంజూరు చేశాడు. ఎలాంటి అభివృద్ధి లేని దుబారా ఖర్చు పనులకు నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిధులు మంజూరు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కమ్ నివాసం మరమ్మతులకు 50 లక్షలు మంజూరు చేశారు. ఇక ఫర్నిచర్ కొనుగోలుకు అభివృద్ధి నిధులు. ఎంత ఘోరమైన పరిస్థితికి నెట్టబడింది తెలంగాణ పరిస్థితి అంటే, దేవరకొండలో ఎమ్మెల్యే బాలు నాయక్ ఇంటికి లిఫ్ట్, ఇతర పరికరాల కొనుగోలు కోసం 23 లక్షలు, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నివాస గృహంలో 14 సీటర్ల ఎల్ షేప్ సోఫా కొనుగోలు కోసం 4,80,000, ఎమ్మెల్యే కార్యాలయంలో నీల్ కమల్ కుర్చీలు, టేబుళ్లు, టీవీలు ఇలాంటి వాటి కోసము 3,60,000, నివాస గృహంలో 3 సీటర్ల సోఫా, 2 సింగిల్ కుర్చీల కొనుగోలు కోసం 4,80,000 ఖర్చు చేశారు. ఇవి కాకుండా ఎమ్మెల్యే ఆఫీస్ ఫర్నిచర్ పేరిట మరో 4,50,000, ఎమ్మెల్యే ఇంటికి రూఫ్ టైల్స్ కింద కొత్త టైల్స్ కోసము 4.5 లక్షలు కేటాయించారు. ఇక ఏసీల సంగతికి వస్తే ఏసీలకి 5 లక్షలు కేటాయించారు. ఆయన ఇంటికి ఏసీల ఏర్పాటు కోసం 5 లక్షలు, రూఫ్ షెడ్ నిర్మాణానికి 3.5 లక్షలు, ఇక సోనీ బ్రేవియా 85 అంగుళాల 3 అల్ట్రా హెచ్డి టీవీల కోసం 3,40,000, ఎమ్మెల్యే ఇంటికి 1000 లీటర్ల సామర్థ్యం కల ఆర్వో వాటర్ ప్లాంట్ కోసం 3.5 లక్షలు ఖర్చు చేశారు. ఈ నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయని నామినేషన్ పై ఇచ్చిన పనులు, నిధుల కేటాయింపు చూస్తేనే అర్థమవుతుంది. పంచాయతీరాజ్ డెవలప్మెంట్ రూల్స్ ప్రకారం ఏ పనైనా 5 లక్షలకు మించితే ఆ పనికి టెండర్లు పిలిచి పనులు చేయించాలి. కానీ పెద్ద పనిని కూడా ముక్కలుగా చేసి నామినేషన్ పద్ధతిలో తమకు కావలసిన వారికి అప్పచెప్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్లు నామినేషన్ పద్ధతితో పనులు చేయించడంతో నాణ్యత లోపించి ప్రజాధనం వృధా అవుతుంది. ఇక సాధారణంగా అసెంబ్లీ నియోజకవర్గంలో సంబంధిత ఎమ్మెల్యే పనులను ప్రతిపాదించాలి. కానీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను కాదని
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరుమల్ల శ్రీనివాసు ఏకంగా 979.96 లక్షలతో ఇంచుమించు కోటి రూపాయలతో ఇచ్చిన అభివృద్ధి ప్రతిపాదనలు జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిధులు మంజూరు చేశారు. ఇక ప్రాధాన్యం లేని పనులకు నిధులు మంజూరంటే ఇదే. కరీంనగర్ నియోజకవర్గంలో చాలా గ్రామాల్లోని పాఠశాలలో మరుగుదొడ్లు, మంచినీరు, డ్రైనేజీ వంటి సౌకర్యాల అవసరం ఎంతైనా ఉంది. వాటిని పక్కన పెట్టి గ్రామాల్లో 50 హైమాస్ట్ లైట్లకు 60 లక్షలను మంజూరు చేశారు. అలాగే 25 గ్రామాల్లో ఓపెన్ జిమ్ కి 1,25 లక్షలను మంజూరు చేశారు. ఈ పనుల కోసం ఎలాంటి టెండర్లు పిలవలేదు. అన్ని పనులు కూడా అధికార కాంగ్రెస్ నేతల జేబులు నింపేందుకు నామినేషన్ పద్ధతిలో కావలసిన వారికి పనులు ఇచ్చారు. ఇక హుజూరాబాద్ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిదే పెత్తనం. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో శాసనసభ్యుడు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కాదని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ 6,98 లక్షలతో వడతల ప్రణీవిచ్చిన అభివృద్ధి ప్రతిపాదనలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిధులు మంజూరు చేశారు. ఇక అసెంబ్లీ నియోజకవర్గానికి 10 కోట్ల చొప్పున స్పెషల్ డెవలప్మెంట్ నిధుల వినియోగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నవంబర్ 25వ తేదీన 1,190 కోట్లను విడుదల చేస్తూ జారీ చేసిన ఆర్టీ నెంబర్ 299 పేరిట మార్గదర్శకాలను రాష్ట్ర ప్రణాళికా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా రూపొందించారు. ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించి అభివృద్ధి పనులను ఇష్టారాజ్యంగా నామినేషన్లపై పనులు చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధులను కాదని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలకి ఆ నిధులు ప్రతిపాదనలు ఇచ్చే అవకాశం కల్పించారు. అభివృద్ధి కోసం కేటాయించిన నిధుల్లో దేవరకొండ ఎమ్మెల్యే 1,14 లక్షల రూపాయలను ఎమ్మెల్యే ఇల్కమ్ క్యాంప్ ఆఫీస్ కార్యాలయం షోకులకు వాడుకున్నారు. అయితే దీనిపైన విజిలెన్స్ విచారణ జరపాలని డిమాండ్ వెల్లువెత్తుతుంది. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నిధుల వినియోగంలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు ఎం పద్మనాభరెడ్డి బుధవారం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఈ లేఖను బుధవారం సాయంత్రం పత్రికలకు విడుదల చేశారు. మంచి ఉద్దేశంతో గ్రామాల అభివృద్ధి కోసం 1,190 కోట్లు మంజూరు చేయగా ఇందులో డబ్బు దుర్వినియోగం జరిగిందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ విచారణలో వెలుగు చూసింది. ఈ నిధుల వినియోగంలో జరిగిన అక్రమాల విషయంలో విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ ద్వారా విచారణ జరిపించాలని, అభివృద్ధి పనులు మంజూరు అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు ఇవ్వాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు పద్మనాభరెడ్డి ముఖ్యమంత్రిని కోరారు. ఎమ్మెల్యేల పాకెట్ మనీ లాగా స్పెషల్